హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మై బిగ్ ట్రిప్. ఈరోజైతే నేను భద్రాచలం వెళ్తున్నాను, అది కూడా బోట్లో. సో నేను ప్రెజెంట్ అయితే రాజమండ్రిలో ఉన్నాను. ఇక్కడి నుంచి నేను వెహికల్లో కొంత దూరం వెళ్ళి అక్కడి నుంచి బోట్ ఎక్కాలన్నమాట. రాజమండ్రి టు భద్రాచలం బోట్ టూర్ ప్యాకేజ్ మనం బుక్ చేసుకుంటే పికప్ పాయింట్ ఇదే అనమాట. అది ఏ టూర్స్ అండ్ ట్రావెల్స్లో బుక్ చేసుకున్న పికప్ పాయింట్ అయితే ఇదే. ఇది వచ్చేసి శివాలయం స్టాట్యూ ఉంటుంది, అక్కడ సీతారామ టెంపుల్ అనమాట. పుష్కర్ ఘాట్లో ఉన్నాను నేను. సో ఇక్కడి నుంచి మనకి వెహికల్లో గండిపోచమ్మ టెంపుల్ దగ్గరికి అయితే తీసుకొని వెళ్తారు. నేనైతే ఇక్కడ సఫారీ ఎక్కాను. సో కొంతవరకు రోడ్ బాగుంటుంది, కొంతవరకు అయితే డిజాస్టర్ అనే చెప్పాలి. రోడ్ అస్సలు బాగాలేదు. నేనైతే ఇప్పుడు ప్రజెంట్ గండిపోచమ్మ బోటింగ్ పాయింట్ దగ్గరికి వెళ్తున్నాను అనమాట. ఇదే గండిపోచమ్మ బోటింగ్ పాయింట్. భద్రాచలం వెళ్ళాలన్నా, పాపికొండలు టూర్ అయినా, లేదైతే సింగిల్ ట్రిప్, రౌండ్ ట్రిప్, లేదంటే కొల్లూరు హట్స్ ఏవైనా సరే బోట్స్ ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతాయి. బోట్ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. సో అందరికీ లైఫ్ జాకెట్స్ వేసుకోవాలని చెప్పేసి డెమో అది ఇచ్చారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, మనం బోట్ ఎక్కిన ఒక 15 మినిట్స్ పోయాక మనకి మొత్తం కనెక్టివిటీ పోతుంది. సో చూడండి, బోట్లో ఉన్న వాళ్ళందరూ మొత్తం చిన్నపిల్లలు పెద్దలు అనే డిఫరెన్స్ లేకుండా మొత్తం అందరూ లైఫ్ జాకెట్స్ వేసుకోవాలి కూడా. ఈ జర్నీలో మనకి వచ్చే ఫస్ట్ విలేజ్ ఏంటంటే దేవీపట్నం విలేజ్ అనమాట. అదే అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ అంటారు. అదే అల్లూరి సీతారామరాజు గారు కొల్లగొట్టిన పోలీస్ స్టేషన్లో ఇది కూడా ఒకటి అని చెప్తారనమాట. పోలవరం ప్రాజెక్టు వల్ల ఏంటంటే ఈ విలేజెస్ అన్నిటిని మొత్తం ఖాళీ చేయించేశారు. ఒక్క విలేజ్ కూడా లేదు. మొత్తం మనం బోట్ వెళ్తున్నప్పుడు రైట్ సైడ్ ఈస్ట్ గోదావరి అండ్ లెఫ్ట్ సైడ్ వెస్ట్ గోదావరి వస్తుంది. సో మొత్తం మ్యాక్సిమం 100కి 100% అన్ని విలేజెస్ ఖాళీ అయ్యాయి అన్నమాట. మన పోలవరం ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది కదా, సో దానివల్ల వరదలు వచ్చేటప్పుడు ఈ విలేజెస్ అన్నీ బాగా మునిగిపోతున్నాయి అని చెప్పేసి విలేజెస్ అన్నీ మొత్తం ఖాళీ చేయించేశారు. అసలు ఈ విలేజెస్లో అయితే ఎవరు ఉండట్లేదు. అక్కడక్కడ చిన్న చిన్న పడవల లోకల్స్ అయితే తిరుగుతున్నారు. వాళ్ళు కూడా ఏంటంటే చేపలు పట్టుకొని ఆ చేపలు అమ్ముకొని బతుకుతున్నారనమాట. ఈ దేవీపట్నం విలేజ్ తర్వాత నెక్స్ట్ పోలవరం ప్రాజెక్ట్. ఇదే పోలవరం ప్రాజెక్ట్ చాలా పెద్దది. దీనివల్ల అడ్వాంటేజెస్ ఎన్ని ఉన్నాయో డిసడ్వాంటేజెస్ కూడా అలాగే ఉన్నాయి. సో రెండు ఈక్వల్ అనమాట. సో పోలవరం ప్రాజెక్ట్ దాటగానే బోట్లో అయితే యాక్టివిటీ స్టార్ట్ చేశారు. బట్ ప్లీజ్ ఏంటి అంటే లైఫ్ జాకెట్స్ మాత్రం రిమూవ్ చేయకండి. ఎందుకంటే ఎప్పుడు ఎలా ఉంటుంది అనేది మనం చెప్పలేము. సో ఈ వాటర్ లెవెల్ ఒకసారి ఇంక్రీజ్ అవుతుంది, ఒకసారి డిక్రీజ్ అవుతుంది, ఏమవుతుంది అనేది చెప్పలేం. సో బెటర్ తీయద్దు. ఎందుకంటే ఆల్రెడీ లాస్ట్ టైం చాలా పెద్ద ఇష్యూ అయింది. అండ్ ఏదైనా అయితే కమ్యూనికేషన్ కూడా అవ్వదు అనమాట, సిగ్నల్ ఉండదు. సో ప్లీజ్ దయచేసి ఎలాంటి పొజిషన్లో అసలు లైఫ్ జాకెట్ మాత్రం రిమూవ్ చేయొద్దు. పిల్లలతో వెళ్తున్నప్పుడు మరీ జాగ్రత్తగా ఉండండి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, చిన్న చిన్న బోట్స్లో ఇక్కడున్న విలేజర్స్ అందరూ చేపలు పట్టుకొని ఆ చేపలను అలా అమ్ముకొని వాళ్ళ జీవనం సాగిస్తున్నారనమాట. గైస్ మీరు అలా మొత్తం చూస్తూ ఉంటే వీడియో మొత్తం చాలా ఖాళీ చేయించేసిన విలేజెస్ కనిపిస్తాయి. సో వరద ఉధృతి వల్ల ఈ విలేజెస్ అన్నిటినీ ఖాళీ చేయించేశారు. వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటంటే పోలవరం ప్రాజెక్ట్. సో దానివల్ల మొత్తం ఈ విలేజెస్ అన్నీ ఖాళీ అయిపోయాయి. అలా బోట్లో పై డెక్లో కూర్చొని నేచర్ని ఎంజాయ్ చేస్తుంటే బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేశారనమాట. సో బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ విషయం ఏంటి అంటే, నేనైతే పున్నమి టూర్స్ అండ్ ట్రావెల్స్లో నా ప్యాకేజ్ని బుక్ చేసుకున్నాను. పున్నమియే కాదు, చాలా ఉన్నాయి. నేనైతే పున్నమిలో చేసుకున్నాను. నేనైతే రాజమండ్రి టు భద్రాచలం బుక్ చేసుకున్నాను అనమాట. చాలామంది రాజమండ్రి టు పేరంటాళ్ళపల్లి రిటర్న్ వచ్చేస్తారు భద్రాచలం వెళ్ళకుండా. అలాగే రౌండ్ ట్రిప్ కూడా వేసుకుంటారనమాట, అంటే ఇటు నుంచి అటు నుంచి. సో రెండు ఉన్నాయి, ఎవరికి ఏది నచ్చితే ఆ ప్యాకేజ్ బుక్ చేసుకోవచ్చు. ఈ ప్యాకేజ్లో బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ స్నాక్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయన్నమాట. సో అలాగా గోదావరిలో వెళ్తుంటే చుట్టూ నేచర్ చాలా 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 బాగుంది. అండ్ మార్నింగే కదా, ఇంకా బాగుందన్నమాట. మనందరికీ బాగా పరిచయమైన సినిమా గోదావరి. సో ఆ గోదావరి సినిమా మొత్తం ఇక్కడే షూట్ చేశారు. అండ్ అదే కాకుండా చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా ఐలాండ్. ఈ ఐలాండ్లోనే రంగస్థలం మూవీ సాంగ్ షూటింగ్ కూడా అయిందంట. ఈ రెండే కాదు, ఇంకా చాలా చాలా సినిమాల షూటింగ్ ఇక్కడ అయ్యాయి.
దయచేసి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను మళ్ళీ మళ్ళీ ఏంటంటే, మీరు బోట్‌లో ఈ ఎంటర్‌టైన్‌మెంట్ ధ్యాసలో పడి, దయచేసి పిల్లల విషయంలో గానీ, లేదంటే నేచర్‌ని గానీ ఎంజాయ్ చేయడం మర్చిపోవద్దు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, మెయిన్‌గా లైఫ్ జాకెట్స్ అయితే మాత్రం ప్లీజ్, ప్లీజ్, ప్లీజ్ దయచేసి తీయొద్దు. గైస్ ఏ పోర్ట్ అయినా సరే పికప్ టైం వచ్చేసరికి మార్నింగ్ 7:30 అనమాట అని వాళ్ళు చెప్తారు. బట్ 7:30కి అయితే రారు. మ్యాక్సిమం 8 అలా అయిపోతుంది. సో నాకైతే 8:00కి వాళ్ళు పికప్ చేసుకున్నారు. అక్కడి నుంచి గండిపోచమ్మ బోటింగ్ పాయింట్ దగ్గరికి రావడానికి 1.5 అవర్ జర్నీ పట్టిందనమాట. సో 1.5 జర్నీ తర్వాత బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేశారు బోట్కి రాగానే. ఫస్ట్ అవ్వగానే యాక్టివిటీస్ అవి స్టార్ట్ అవుతాయి. అలాగే బోట్ కూడా అలా వెళ్తూ ఉంటదనమాట. సో మనం నేచర్‌ని అలా ఎంజాయ్ చేసుకునే లోపల ఒక 3-4 అవర్స్ అలాగా బోట్‌లోనే అయిపోతది. సో ఆఫ్టర్‌నూన్ 12-1 మధ్యలో మనకి లంచ్ కూడా ఇస్తారనమాట. ఫుడ్ విషయంలో అయితే పెద్దగా ఎక్స్‌పెక్ట్ చేయకండి. ప్యూర్ వెజ్ తప్పదు తినాలి అని తినడమే తప్ప మరీ బ్రహ్మాండంగా అయితే ఏముండదు. అండ్ ఇంకోటి కూడా ఏంటంటే మనం బోట్ ఎక్కిన హాఫ్ అన్ అవర్ తర్వాత సిగ్నల్ పూర్తిగా కట్ అయిపోతుంది. మళ్ళీ మనకి సిగ్నల్ రావడానికి మ్యాక్సిమం ఈవినింగ్ 5-4 ఆ టైం పట్టొచ్చు అనమాట. ఇప్పుడైతే మనం కొల్లూరు దగ్గరలో ఉన్నాము. చూడండి రిటర్న్ అవుతున్న బోట్స్ అనమాట ఇవన్నీ. రిటర్న్ పికప్ బోట్స్ అనమాట. సో ఎవరైనా నైట్ స్టే చేయాలనుకుంటే ఈ కొల్లూరు హట్స్లో చేయొచ్చు. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవే కొల్లూరు. ఇవి ఓల్డ్ కిందవి. సో ఇవి కాకుండా కొండ పైన వేరేగా కట్టారనమాట. సో ఎవరైనా నైట్ స్టే చేయాలనుకుంటే ఇలా బోట్ వెళ్తున్నప్పుడు వాళ్ళని అక్కడ డ్రాప్ చేసి వెళ్ళిపోతారు. మళ్ళీ నెక్స్ట్ డే రిటర్న్ వచ్చిన బోట్ పిక్ చేసుకుంటుంది అనమాట వాళ్ళని. సో ఇక్కడైతే నైట్ స్టే ఉంటుంది. నెక్స్ట్ అయితే నేను చాలాసేపటి నుంచి ఈగర్గా వెయిట్ చేసింది వచ్చేసింది అనమాట. పాపిడి కొండలు. అదే అలవాట్లో అలాగా పాపికొండలు అయిపోయింది. సో ఈ సీనరీ అయితే చూడడానికి చాలా బాగుంటుంది. బోట్ అలా పాపికొండల మధ్యలోంచి వెళ్తుంది. బట్ బ్యాడ్ లక్ ఏంటంటే మనకి అదే టైంకి ఫుడ్ సర్వ్ చేస్తారు. సో దాని మీద ఇంట్రెస్ట్ ఇది చూడాలా అనేది కరెక్ట్గా మనం చూస్ చేసుకోలేము. బట్ ఇవే పాపికొండలు చూడడానికి అయితే చాలా 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 బాగున్నాయి. మనం లంచ్ చేసి రిలాక్స్ అయ్యేలోపు బోట్ అయితే పేరంటాలపల్లి వచ్చేస్తుంది. ఇదే నేను నెక్స్ట్ మారాల్సిన బోట్ అనమాట గాయత్రి. సో మనం ఎక్కిన బోట్లోనే మనల్ని డ్రాప్ చేస్తారని కాదు. సో వాళ్ళకి లింకప్ అనమాట. సో వాళ్ళు ఏ బోట్ మనకి వాళ్ళు చెప్తారు మీరు ఈ బోట్ ఎక్కండి అని. సో మనం ఎక్కడమే అలాగా వాళ్ళైతే షేర్ చేసుకుంటూ ఉంటారు. దీన్నే రామకృష్ణ మునివాటిక అంటారనమాట. ఇక్కడైతే ఒక హెరిటేజ్ శివాలయం ఉంది. ఇక్కడ శివాలయంలోకి మొబైల్ ఫోన్స్ కూడా నాట్ అలౌడ్. అండ్ అలాగే ఏంటంటే ఈ దారంతా బ్యాంబూ చికెన్ అవన్నీ అమ్ముతున్నారు. అది కాకుండా హ్యాండ్మేడ్ ఇవి కూడా క్రాఫ్ట్స్ కూడా అమ్ముతున్నారనమాట. అవన్నీ బ్యాంబూతో తయారు చేసినవి. ఈ టెంపుల్ బయట అయితే చిన్న వాటర్ ఫ్లో ఉంది. సో అక్కడ అందరూ కాలు కడుక్కొని టెంపుల్లోకి వెళ్తున్నారు. ఇక్కడ ఒక 20 మినిట్స్ హాల్ట్. ఒక 20 మినిట్స్ హాల్ట్ అయిన తర్వాత బోట్ స్టార్ట్ అయ్యి పోచవరం వెళ్తుందనమాట. సో పేరంటాలపల్లి నుంచి పోచవరం వెళ్ళేసరికి మనకు ఒక 1.5 అవర్ అలా పడుతుంది. సో ఇదే పోచవరం బోటింగ్ పాయింట్. ఇదే లాస్ట్ బోటింగ్ పాయింట్ అనమాట మనం భద్రాచలం వెళ్ళడానికి. ఇక్కడ నుంచి మనం భద్రాచలం వెళ్ళడానికి బోట్ వాళ్ళే వెహికల్స్ ప్రొవైడ్ చేస్తారనమాట. మొత్తం ప్యాకేజ్లోనే ఇది కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. ఆ వచ్చిన వెహికల్ వాళ్ళ దగ్గర మన డీటెయిల్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇక్కడ నేనైతే బోట్ దిగి వెళ్తున్నాను వెహికల్స్ దగ్గరికి. వెహికల్స్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. సో మా బోట్ వాళ్ళందరికీ టాటా ఏస్ అయితే అక్కడ రెడీగా ఉంది. సో మేము వెళ్ళి టాటా ఏస్ ఎక్కిన తర్వాత కొంత దూరం అయితే ఇలాగ ఘాట్లో జర్నీ చేసాం. ఇదంతా ఫుల్ ఘాటి. సో ఘాటి దాటి కొంచెం దూరం వెళ్ళాక ఒక దగ్గర ఆపి స్నాక్స్ అయితే ఒక ఇంటి దగ్గర అనమాట ఆపేసి స్నాక్స్ అయితే ఇచ్చారు. టీ అండ్ పకోడీ అనమాట.
స్నాక్స్ అవన్నీ తినడం అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ భద్రాచలంలో డ్రాప్ చేశారు. భద్రాచలం రీచ్ అయ్యేసరికి ఎగ్జాక్ట్‌గా 5:30 అలా అయిందనమాట. ఇదే భద్రాచలం టెంపుల్. నేనైతే దర్శనం కంప్లీట్ చేసుకున్నాను. ఎందుకంటే టెంపుల్ నైట్ 9 వరకు ఉంటది. మాక్సిమం ఆ రోజు చాలామంది దర్శనం కంప్లీట్ చేసుకొని రిటర్న్ వెళ్ళిపోయినోళ్ళు కూడా ఉన్నారు. బట్ మేము మాత్రం నైట్ అక్కడ స్టే చేసి మార్నింగే బయలుదేరా అనమాట. ఎందుకంటే నాకు మరుసటి రోజు ట్రైన్. నేను భద్రాచలం నుంచి రాజమండ్రి వెళ్ళి రాజమండ్రిలో మళ్ళీ ట్రైన్ ఎక్కాననమాట. ఇదంతా మొత్తం టెంపుల్ చుట్టూ అనమాట. టెంపుల్‌లో ఫోన్స్ అలో చేయరు. సో, ఇదంతా టెంపుల్ చుట్టుపక్కల. మీకెవరికైనా ఈ ట్రిప్ డీటెయిల్స్ కానీ, అలాగే బడ్జెట్ కానీ, అలాగే బుకింగ్స్ కోసం కానీ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో అడగండి. ఇలాగే ఇంకా చాలా మంచి మంచి వీడియోస్‌తో మీ ముందుకు రావాలి అంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.